మీ అందరికి మా పిల్లలైతే ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారండి. వాళ్ళకి ఫ్రైడే పొంగల్ సెలబ్రేషన్స్ అవుతున్నాయి స్కూల్లోని. అందుకనమాట ఈ విధంగా ట్రెడిషనల్ లుక్ లో రెడీ అయ్యి కైట్ నైతే తీసుకురమ్మన్నారండి. మా చిన్నదానికి చెప్పారు కైట్ తీసుకొని రమ్మని. దానికోసం మా వారైతే నైట్ కూర్చొని కైట్ రెడీ చేశారు. ఎప్పుడో చిన్నప్పుడు చేశారంట, మళ్ళీ మా చిన్నదాని దయ వల్ల ఇప్పుడు తయారు చేస్తున్నారు. కైట్ అయితే క్యూట్ గా రెడీ చేసేసారు. మా పిల్లలకి రెడీ అయ్యి రమ్మండమే లేట్ అండి. ఎప్పటికంటే ముందే లేచిపోయి నా బుర్ర తింటారు. అమ్మ ఆ డ్రెస్ వేయి, ఈ డ్రెస్ వేయి అని చెప్పేసి ఇంకా వాళ్ళకి నచ్చిన డ్రెస్సులు వేసేసి ఈ విధంగా ఫ్రెంచ్ కట్ హెయిర్ స్టైల్ వేసాను మా పెద్ద పాపకి. అలాగే లైట్ గా క్రీమ్ పౌడర్ రాసేసి ఐబ్రో పెన్సిల్ వేసి స్టిక్కర్ పెట్టేశాను. ఇంకేమి మేకప్స్ ఎప్పుడు వేయనండి. అలాగే బ్యాంగిల్స్ వేసేసాను. కుంకుమ పెట్టగానే చూడండి ఎంత లక్షణంగా ఉన్నారు కదా, నా దిష్టే తగిలేస్తుంది నా పిల్లలకి. అలాగే కాళ్ళకి పెట్టిలు కూడా పెట్టాను. మెడలో మ్యాచింగ్ దండలు కూడా వేసాను వాళ్ళకి. మా చిన్న పాపకి బేబీ కటింగ్ కాబట్టి నార్మల్ గా సైడ్ కి దువ్వేసి క్లిప్లు పెట్టేశాను. ఇంకా వాళ్ళ అక్కకి పెట్టిన తర్వాత దీనికి ఏదైనా మిస్ అయింది అనుకోండి అస్సలు ఊరుకోదు. ముందే చెప్పేస్తుంది చూడండి, గాజులు వేయమ్మా అని చెప్పేసి. తనకు కూడా పట్టీలు పెట్టాను. కాకపోతే ఇంతకు ముందు కంటే కొంచెం గట్టిగా పెట్టాము. అయినా సరే ఒక పట్టి ఓడపిక్కొని వచ్చిందండి. బ్యాగ్ లో పెట్టారు వాళ్ళ టీచర్ లక్కీగా. ఇంకా కైట్ తో ఎలా ఆడుతుందో చూడండి. నేను శుక్రవారం రోజు ఇలా రెడీ చేయడం ఏమో తెలియదు గానీ మా పిల్లలు ఈ విధంగా ఇంట్లో తిరుగుతూ ఉంటే లక్ష్మీ అమ్మవారు తిరిగినట్లు అనిపించింది. మా వారైతే మురిసిపోతున్నారు పిల్లలు చూసి. ఇన్నాళ్ళకి ఇప్పుడు అనిపించిందండి ఇంటికి అందం ఆడపిల్లలేనని. మీరేమంటారు? అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.